అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై. ఎలీషా చాలా అభిషేకం కలిగిన వాడు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు కదా. మరి ఇంత గొప్ప దైవజనుడికి అనారోగ్యం రావడం ఏంటి? పైగా అది మరణకరమైన రోగము అని అక్కడ రాయబడటం ఏంటి అని అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది స్వస్థతలను విమర్శించే వాళ్ళు మాట్లాడే మాట ఏంటనంటే, వీళ్ళు అందరినీ స్వస్థపరుస్తున్నారు కదా, మరి వీళ్ళకి వచ్చిన రోగాలను వీళ్ళు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు, ఇదంతా ఒక బోటకం అని చెప్పి చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, నిజంగా దేవుని పేరట ప్రజలను మోసం చేసేవారు సమాజంలో ఉన్నారు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. స్వస్థతల పేరుతోటి ప్రజలను మోసం చేసేవాళ్ళు, లేకపోతే దేవుడు చేసిన కార్యములను తాము చేసినట్లుగా ప్రజలందరి ఎదుట కనపరుచుకునే వాళ్ళు సమాజంలో ఉన్నారు. కాకపోతే అందరూ అలాంటి వాళ్ళే కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరిని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరత లేనేలేదు. మరి స్వస్థతావరము కలిగిన దైవజనులు అందరినీ స్వస్థపరుస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న అనారోగ్యతలను వాళ్ళు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. మరి నేను అడుగుతున్నాను, నిజంగానే ఒకవేళ ఎలీషాకి ఆ శక్తి లేదు అని మనం మాట్లాడగలుగుతామా? ఇప్పుడు ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది, ఆయన మరణానికి చేరువుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలీషాకి అనారోగ్యం వచ్చిందని చెప్పి ఇంతకు మునుపు ఎలీషా ఏ కార్యాలు చేయలేదు అని అనుకుంటే అవకాశం ఉందా? ఎలీషా చనిపోయిన వారిని లేవనెత్తలేదా? షూనేమీరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆయనను తిరిగి బ్రతికించలేదా? మరి ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు కదా, చాలా కార్యాలు జరిగించాడు కదా, మరి అవన్నిటినీ తప్పు అని కొట్టిపాడేద్దామా అని అంటే ఆ ఛాన్సే లేదు. పౌలు గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. పౌలు ఎన్నో స్వస్థతలు చేశాడు. ఒకసారి పౌలు ఒక మీటింగ్ చేస్తూ ఉన్నాడట, రాత్రి చాలా సమయం అయిపోయింది. ఆ మీటింగ్లో ఒక బాబు కిటికీలో కూర్చుని మీటింగ్లో నిద్రపోయి అక్కడ నుండి మేడగది నుండి కిందకి పడిపోయి చచ్చిపోయాడు. పౌలు వెంటనే కిందకు వెళ్ళి ఆ బాబు మీద పడుకుని మళ్ళా తిరిగి ఆ బాబు సజీవుడగునట్లుగా ప్రార్థన చేశాడు. మరి ఆ చిన్నవాడు మళ్ళా సజీవుడు అయ్యాడు కదా, తిరిగి బ్రతికాడు కదా. మరి పౌలు స్వస్థతలు చేశాడుగా, ఎంతోమందిని బాగు చేశాడు, మృతులను లేవనెత్తాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అనారోగ్యతల్లో నుండి ప్రజలు విడిపించబడ్డారు. పౌలు యొక్క నడికట్లు తగిలి బట్టలు తగిలి కూడా ఎంతోమంది బాగుపడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మరి ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి పౌలు జీవితంలో పౌలు ఒక మాట అంటాడు, నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది, అది నిత్యము నన్ను శోధించుటకై దేవుడు నాలో పెట్టాడు అని అంటాడు. మరి ఇప్పుడు పౌలుకు కూడా ఒక సమస్య ఉంది కదా, పౌలుకు కూడా ఒక బలహీనత ఉంది కదా. మరి పౌలు స్వస్థతావరం చేత అందరినీ బాగు చేసినప్పుడు తనను తాను కూడా బాగు చేసుకోవచ్చు కదా అని అంటే పౌలే దానికి వివరణ ఇస్తాడు. నేను అధికముగా హెచ్చిపోకుండునట్లు నాకున్న వరముల చేత నాకు కలిగిన ఆధిక్యతలను బట్టి మనిషిగా గర్వపడి పడిపోయే అవకాశాలు నాకు కూడా ఉన్నాయి. అయితే నేను అధికముగా హెచ్చిపోకుండునట్లు, నేను కూడా మనిషినే, నేను కూడా బలహీనతలు కలిగిన వాణ్ణే, నాది కూడా రక్తమాంసములు కలిగినటువంటి శరీరమే, కాబట్టి నేను గర్వించకూడదు అనేటువంటి ఆ గ్రహింపు వాళ్ళ జీవితంలో కలగడానికి దేవుడు ఆ కార్యములు చేసే మా దైవజనుల జీవితాల్లో కూడా కొన్ని లోపములను దేవుడు పెట్టాడట. ఇన్ని బలహీనతలు ఉంటేనే చాలామంది తామే గొప్పవాళ్ళం అన్నట్టుగా సమాజంలో ప్రకటించుకుంటున్నారు. ఇక ఏ బలహీనతలు లేవనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక వీళ్ళే దేవుళ్ళు అయిపోతారు ఇక కొన్ని రోజులకి. అలాంటి నష్టము సమాజంలో జరగకుండా ఉండడానికి, మనం బలహీనలు మన జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకు కూడా కొన్ని బలహీనతలు పెడతాడట. ఒక్కొక్కసారి మనలో కొంచెం గర్వం వచ్చేటప్పటికి మనలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్యతలు, బాబు నువ్వు కూడా సామాన్యమైన మనుషుడివే అని గుర్తు చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే స్వస్థతలు అనేవి జరిగేది పరిశుద్ధాత్మ కార్యమును బట్టి, మనుషుల బలాన్ని బట్టి కాదు. అలాంటప్పుడు దేవుడు కొన్ని బలహీనతలు మనలో ఉండాలి అని నిర్ణయించినప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంత మాత్రాన నేను చేసే కార్యములన్నీ తప్పు అని అనడానికి అవకాశం లేదు. సో బైబిల్ కూడా దాంతో ఏకీభవించట్లేదు. పౌలు స్వస్థతలు చేశాడు, కానీ పౌల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. గలతీ పత్రికలు అంటాడు, నేను శరీర దౌర్బల్యమును కలిగిన వాడై నేను మీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు నన్ను అంగీకరించారు అని గలతీ సంఘానికి అప్రిషియేషన్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. పౌలు మరి స్వస్థతలు చేశాడు కానీ బలహీనతలు ఉన్నాయి. ఎలీషా మృతులను సజీవులుగా చేశాడు కానీ ఆయనకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకంటే మనిషి మరణించటానికి ఏదో ఒక పద్ధతి కావాలి.
ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి దేవుడు ఏదో ఒక పద్ధతిని నియమించాడు అంతే. అది ఏ రూపంలోనైనా రానియండి, దాంతో వచ్చే నష్టం ఏముంది? కానీ చాలామంది దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరినీ సజీవులుగా మార్చినప్పుడు వీళ్ళెందుకు చచ్చిపోతున్నారు అని. మనిషి భూమిని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి చేరడానికి ఒక పద్ధతి కావాలి. అది ఏదో ఒక రూపంలో, రోగంతో రానివ్వండి, అపాయంతో రానివ్వండి, సాధారణంగానే జరగనివ్వండి, ఎలాగైనా జరగనివ్వండి. ఏది జరిగినా అవేవి మనకి నష్టాన్ని కలుగు చేసేటివి కాదు. అలాగని కొంతమందికి విమర్శనాత్మకమైన మనసు ఉంటుంది, ఇక అన్నింటినీ విమర్శిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళది కూడా కొంచెం జ్ఞానము వెర్రితనంగా మారిపోతుంది అన్నమాట. సో విమర్శించడం అనేది తప్పున్నప్పుడు చేయాలా, కానీ ప్రతీదీ తప్పని విమర్శించడం అది చాలా పొరపాటు లక్షణం అన్నమాట. సో దాన్ని ఎవరైనా విమర్శించేటప్పుడు మొదట లేఖనాల్లో ఏం చెప్తుందో దాన్ని కూడా పరీక్షించాలి. సో అది పరీక్షించకుండా ప్రతీదీ తప్పని వ్యక్తిగత ద్వేషాన్ని దేవుని పరిచర్యకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది దేవుని దృష్టిలో చాలా పొరపాటుగా మారిపోతుంది అన్నమాట. సో ఎలీషా గొప్ప అభిషేకం కలిగిన వాడే, కానీ ఆయన కూడా బలహీనుడే అనే విషయాన్ని మర్చిపోద్ది అన్నమాట.